కాంగ్రెస్ నిరసన ర్యాలీకి సంబంధించిన డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. యూరియా కొరతపై నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ నుంచి అగ్రికల్చర్ కమిషనరేట్కి వెళ్తున్నారు. అగ్రికల్చర్ కమిషనర్కి దీనిపై ఫిర్యాదు చేయడానికి, వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్నారు. రోడ్డు పైన నడుచుకుంటూ అసెంబ్లీ నుంచి నిజాం కాలేజీ పక్కనటువంటి అగ్రికల్చర్ కమిషనరేట్ వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా వెళ్తున్నారు. వాళ్ళంతా యూరియా కొరతపై ప్రశ్నిస్తూ వెళ్తున్నారు. రాష్ట్రంలో యూరియా కొరత పెద్ద ఎత్తున ఉంది, దానిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, కావాల్సినంత యూరియాను అందరికీ అందించాలనే నినాదంతో వాళ్ళంతా కూడా వెళ్తున్న సందర్భంగా కనిపిస్తుంది. రెడీ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేలని మనం చూస్తున్నాము. ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా అసెంబ్లీ నుంచి మొదలై ఇక్కడి నుంచి నడుచుకుంటూ అగ్రికల్చర్ ఆఫీస్ వరకు వెళ్ళి యూరియా కొరతపై ఆయన ప్రశ్నించనున్నారు. ఇక్కడే కేటీఆర్తో పాటు చాలామంది హరీష్ రావు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ యూరియా కొరతపై మాట్లాడనున్నారు. దీంతో పాటు కేటీఆర్ మనతో ఉన్నారు. ఇక్కడ చెప్పండి, కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు, నెల నెల రావాల్సినటువంటి యూరియా కోత పెట్టింది. అంటే 2 లక్షలు 3 లక్షలు మేలో జూన్లో రావాల్సినవి స్టాక్ ఆపేయడం ద్వారా 3 లక్షల మెట్రిక్ టన్నులకు షార్టేజ్ అవడం ద్వారానే ఈ ప్రాబ్లం వచ్చింది. 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ సమస్య రాలేదు, ఎన్నడూ రైతుకు యూరియా కొరత రాలేదు. మరి 10 ఏళ్ళు ఆనాడు కేంద్రం సహకరించకపోయినా కేసీఆర్ గారి ముందు చూపు వల్ల, కేసీఆర్ గారి నాయకత్వ పటిమ వల్ల, రైతుల పట్ల వాళ్ళకున్న ప్రేమ వల్ల, వారికి ఉన్న ప్రేమ వల్ల ఆనాడు ఎవరు భారతదేశంలో ఎరువులు కొన్న టైంలో ఆనాడు మరి స్టాక్ తెప్పించి బఫర్ స్టాక్ పెట్టి కాపాడుకున్నారు కేసీఆర్ గారు రైతుల్ని. మరి ఆనాడు రాని సమస్య ఈరోజు ఎందుకు వచ్చిందన్నదే ముఖ్యమైన ప్రశ్న ఒకటి. రెండవది, కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా ఎవరు బాధ్యులు అన్నది పక్కన పెడితే అల్టిమేట్గా రైతులు మాత్రం ఇవాళ పండుగ రోజు కూడా వర్షంలో రోడ్ల మీద నిలబడే పరిస్థితి, రోడ్లలో చెప్పులు వాళ్ళ పెట్టుకుని మరి ఆ వానల్లో కూడా నానిపోయే దుస్థితి వచ్చింది. ఎన్నికలకు ముందేమో హామీల జాతర, ఎన్నికల తర్వాత ఇవాళ చెప్పుల జాతర అన్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఊరు చూసినా, ఏ సెంటర్ చూసినా వేలాది మంది రైతులు రోడ్ల మీద నిలబడే దుస్థితి వచ్చింది. దీనికి కారణం రాష్ట్రమా కేంద్రమా వాళ్ళు తెలుసుకోవాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మిస్మేనేజ్మెంట్, దానివల్లనే ఎరువుల కొరత వచ్చిందని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. కానీ కేంద్రాన్ని ఏమనట్లేదు అనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నట్టు. కేంద్రమా వాళ్ళిద్దరు కొట్టుకొని, కానీ రైతులు ఎందుకు చావాల మధ్యలో? అల్టిమేట్గా కేసీఆర్ ఉన్నప్పుడు రాని యూరియా సమస్య ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎందుకు వచ్చింది? కేసీఆర్ ఉన్నప్పుడు ఏనాడు కూడా ఒక్కరోజు కూడా రైతులు ఈ రకంగా రోడ్ల మీద నిలబడే దుస్థితి లేదు. వాళ్ళు అడిగినంత ఎరువులు ఆనాడు ఇంటికే వచ్చేది ఎరువులు. కానీ ఈరోజు చూస్తే మళ్ళీ రైతులు రోడ్ల మీద నిలబడడం, లాఠీ చార్జీలు, పోలీసులతో కొట్టించడం, ఏ రకమైన దుస్థితి, ఏ రకమైన అవస్థ ఇవాళ రైతులకు వచ్చింది. అందుకే ప్రజల దృష్టికి, మొత్తం దేశవ్యాప్తంగా ఉండే రైతుల దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకొని రాష్ట్రపతి ఎన్నికల్లో సపోర్ట్ చేస్తాం, యూరియా ఇస్తామని కూడా అనౌన్స్ చేశారు. కట్టుబడి ఉన్నారు. అయినా సిగ్గులేదు, రెండు పార్టీలకు సిగ్గులేదు. బీజేపీకి సిగ్గులేదు, అట్లాగే కాంగ్రెస్ కూడా సిగ్గులేదు. కనీసం రైతుల సమస్యల పట్ల స్పందించాలన్న సోయి కూడా లేదు. అందుకే మరి మా నిరసన ద్వారా నన్న వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయం ముందు మా నిరసన ద్వారా వారికి ఒక విజ్ఞప్తి చేయడం ద్వారా కనీసం శాసనసభలో చర్చ కన్నా అవకాశం ఇవ్వండి. చర్చలో చెప్పండి, కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిందా, మీరు తప్పు చేశారా, ఎవరు తప్పు చేశారో ప్రజలు తెలుసుకుంటారు. ఇది ఖచ్చితంగా యూరియా పట్ల రెండు ప్రభుత్వాలు కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. రెండు ప్రభుత్వాలు కలిపి ఎవరిస్తారో రైతులకు యూరియా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. గత 10 ఏళ్లుగా లేనటువంటి కొరత సడన్గా కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాగానే ఎందుకు కొరత మొదలైంది? ఇది రాష్ట్ర ప్రభుత్వం మిస్మేనేజ్మెంటా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం యూరియా సప్లై చేయట్లేదా? రైతులకు ఇవన్నీ సంబంధం లేదు, రైతులకు మాత్రం యూరియా అందాలి. అవసరమైతే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మేము చెప్పినట్లుగా ఎవరైతే యూరియా ఇస్తారో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, వాళ్ళ అభ్యర్థికి మా ఎంపీలు ఓటేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారంటూ కేటీఆర్ చెప్తున్నారు. ఓటు స్టూడియో.